ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. But many that are first shall be last, and the last shall be first. యేసయ్య గారు తన శిష్యులతో నన్ను వెంబడించుమని చెప్పినప్పుడు వారు తమకున్న సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఆయనతో రాత్రింబగళ్ళు తిరుగుతూ ఆయన బోధనలను వింటూ దేవుడు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యములను చూస్తూ ఆయనను వెంబడించేవారు. అలాంటి సమయంలో ఒకనాడు పేతురు యేసయ్య గారితో, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసయ్య గారు వారితో ఇట్లనిరి, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. మరి నీవు దేవుని కొరకు వీటిలో ఏ ఒక్కటైనా వదులుకొనుటకు సిద్ధముగా ఉన్నావా? ఎవరైతే ఇవన్నీ విడిచిపెట్టి దేవునిని వెంబడిస్తారో వారు నిత్య జీవమును స్వతంత్రించుకొందురు. దేవుని కొరకు నీవు ఏమి వదిలిపెట్టి ఆయన కొరకు నీవు జీవించాలి అని తీర్మానించుకున్నావు? లోకం కావాలి, దేవుడు కావాలి. ఈ లోక స్నేహం, దేవునితో వైరం, లోకమా దేవుడా, ఈ రెంటిలో ఏదో ఒకటి నీవు కావాలి అనుకుంటే మరొకటి వదులుకోవాలి. అన్నీ వదులుకొని ఆయనను వెంబడించినట్లయితే నీకు నిత్య జీవంను అనుగ్రహిస్తాడు. చాలామంది వారి చిన్నతనం నుండి దేవునిలో జీవించి చివరకు లోకానికి బానిస అయిపోతారు. ఇంకొంతమంది లోకాన్ని విడిచి చివరకు దేవుణ్ణి ఆశ్రయించి దేవుడంటే ఏమిటో నిజం తెలుసుకొని ఆయన కొరకై జీవిస్తారు. అందుకే దేవుడు మొదటివారు కడపటివారుగా, కడపటివారు మొదటివారుగా అని సెలవిచ్చారు. నిజమే. మరి నీ పరిస్థితి ఎలా ఉంది? దేవుని కొరకై నీవు లోకాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించుదువుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానమునకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టిన వారంగా కాకుండా వాటిని మా హృదయాల్లో భద్రం చేసుకుని ఆయన వాక్యానుసారంగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభువా, మొదటివారు కడపటివారుగా, కడపటివారు మొదటివారుగా అనేక మంది మరి నాయన మరి మార్పు చెందుతుండగా నాయన మరి మేమైతే ఏ స్థితిలో ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకొని మీకు దగ్గరగా జీవించే జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన అవసరం ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలను అక్కరతలను సమయానుకూలంగా తీర్చి సమస్త ఘనత మహిమ ప్రభావాలను మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. God bless you all.